హలో, హాయ్ అందరికి నమస్కారం. హరే కృష్ణ. ఆబ్వియస్లీ మీరు అన్మ్యూట్ చేయలేరు ఎందుకంటే నేను ఆ బటన్ ఆప్సాను. ఓకే, మీరు కావాలంటే మీరు మెసేజ్ పెట్టొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. మన ఈ జూమ్ మీటింగ్ ఏమొచ్చో 40 మినిట్సే ఇస్తుంది టైం. ఓకే, హాయ్ హాయ్ హాయ్. ఓకే, మెసేజ్ పెట్టినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ, అందరికీ నమస్కారం ఇంకోసారి. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే జూమ్ మీటింగ్ అనేది 40 మినిట్సే మనకి టైం లిమిట్ ఇస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ నేను కొత్త లింక్ పెట్టాలేమో, నాకు అలాగ అనిపిస్తుంది. సో నాకు అర్థం కావట్లేదు నేను ఇది ఎలా చేస్తానా ఏంటో అని. బట్ ఎలాగో మనుషులు చెప్పాను కాబట్టి లైక్ 7కి క్లాస్ స్టార్ట్ చేస్తానని. ఇది ఇప్పుడు లైక్ 6:30 అయింది. మనుషులు ఆల్రెడీ 7 గానే అనుకున్నారు. సో ఎలా ప్లాన్ చేద్దామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చెక్ చేయలేదు. నేను అనుకున్నా గూగుల్ మీట్ లాగే జూమ్ మీటింగ్ కూడా లైక్ అన్లిమిటెడ్ ఉంటుందని. ఓకే, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ అందరికి అడ్మిట్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ అందరికి నేను అడ్మిట్ చేశాను. సో ఎవరైతే కొత్తగా వచ్చారో అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో సో మచ్ నా ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వడానికి. ఓకే, ఫస్ట్ ట్రయల్ క్లాసెస్కి జాయిన్ అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మీ అందరికి ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే ఇన్ కేస్ గూగుల్ మీట్ కానీ లేకపోతే ఈ జూమ్ మీటింగ్ కానీ ఆగిపోతే 40 మినిట్స్ తర్వాత నేను డైరెక్ట్ ఇన్స్టాలో లైవ్ పెట్టేస్తాను. ఓకే, ఇన్స్టాలో డైరెక్ట్ లైవ్ పెట్టేస్తాను. ఓకే, అందరికి అడ్మిట్ చేస్తున్నాం. ఓకే, సో ఎవరైనా చాట్లో ఏదైనా అడగాలంటే ఇప్పుడు అడగొచ్చు. ఎలాగో మనిషిలో ఇప్పటిదాకా రాలేదు కాబట్టి నేను 6:45కి స్టార్ట్ చేస్తాను కాబట్టి. సో 7కి అన్నాను, బట్ 6:45కి స్టార్ట్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే, సో అలాగే నేను మీ అందరి కోసం బుక్ కూడా తెచ్చాను, మా భగవద్గీత బుక్ తెచ్చాను. సో మీరు ఆల్రెడీ నా చేతులు చూసుంటారు, బట్ ఆల్సో ఐ బ్రాట్ ఇట్ అగైన్ విత్ మై సెల్ఫ్. ఓకే అన్న, నాకు ఒక డౌట్. ఎస్ అడగండి ప్రియాంక గారు, అడగండి, పర్లేదు. ఇప్పుడు ప్రెసెంట్గా మీరు డౌట్లు అడగొచ్చు. ఎలాగో నేను చెప్పాను 6:45కి స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు డౌట్లు అడగొచ్చు, ప్లీజ్ అడగండి. హలో బ్రో, డైలీ నేను 5:30కి మీ కోసం లో బిజీగా ఉన్న రోజు క్లాస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లిటరలీ. నేను దీనికన్నా లైక్ లైక్ ఐ కాంట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దిస్ థింగ్. ఓకే, సౌజన్య గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మీ బిజీ షెడ్యూల్ నుంచి నాకు టైం తీసి ఇచ్చారు. ఓకే, నేను జెన్యున్గా చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీలో ప్రతి ఒక్కరికి, ఎవరైతే కొత్త పార్టిసిపేట్స్ వచ్చారో అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ జాయిన్ అయ్యారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వీడియో నేను ఆన్లైన్లో కూడా పెడతాను, అంటే నా యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో డోంట్ వరీ. ఓకే, సో 6:45కి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే నాకు 40 మినిట్స్ టైం లిమిట్ ఉంది. ఆటోమేటిక్గా ఇన్ కేస్ మధ్యలోని ఆటోమేటిక్గా కట్ అయిపోతే మాత్రం నా మీద కోపం అవ్వకండి ప్లీజ్. నేను ఆన్లైన్లో మళ్ళీ ఇంకొక లైవ్ పెడతాను వెంటనే. ఇది కట్ అయిన వెంటనే మళ్ళీ లైవ్ పెట్టేస్తాను. ఓకే అన్న, ప్రతి భగవద్గీత బుక్. హలో. హలో, హాయ్ అండి. హాయ్ హాయ్, టెల్ మీ. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఎగ్ తిన్నాక స్నానం చేసి భగవద్గీత చదవచ్చా లేదా అన్నది డౌట్. చూడండి, టు బి ఆనెస్ట్ భగవద్గీతకి అలాగే ఏమి రూల్స్ లేవు. అంటే ఇలాగ చదవాలి అలా చదవాలని భగవద్గీత రూల్స్ లేదు. బట్ నా దృష్టిలో నేనేం చెప్తానంటే, మీరు నాన్ వెజ్ తిన్నా, ఎగ్ తిన్నా, ఏది తిన్నా కూడా జస్ట్ మీ మౌత్ వాష్ చేసేసి కాలు చేతులు కడిగేసి చదవండి, పర్లేదు. ఓకే, అంటే బేసిక్ నేను చెప్తున్నా. బేసిక్గా మౌత్ కొద్దిగా ఇప్పుడు తిన్నారు కదా, మౌత్ కొద్దిగా వాష్ చేసేస్తే బెటర్ అని. అలాగా. థ్యాంక్ యూ అండి. అట్లా యా షూస్ యా ఓకే. వేసుకొని అంటే వర్క్ ప్లేస్ లో చదవచ్చా లేదా ఎట్లా పర్లేదు, క్లీన్? అది పర్లేదు. మీరు ఈవెన్ కొంతమంది భగవద్గీత వాష్రూమ్ వెళ్ళినప్పుడు కూడా చదువుతారు, టు బి వెరీ ఆనెస్ట్. ఓ, ఓకే, సో థ్యాంక్ యూ భగవద్గీత అండి. ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. సో ఇట్ ఈస్, అంటే మేము దాన్ని ఒక స్పిరిచువల్ గ్రంథం లాగా చూడాలి కానీ అది ఒక అంటే రిచువల్ కాదు కదా. ఇట్స్ ఎ స్పిరిచువాలిటీ. కాదు, బట్ నేను ఇట్లా చదువుతున్నప్పుడు అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ అట్లా చదవద్దు ఇట్లా లేదు, చదవద్దు అంటుంటే చూడండి, నాకు. ఎవరికి జ్ఞానం లేదు వాళ్ళు అలాగే మాట్లాడతారు. బట్ మీరు భగవద్గీత ఎక్కడైనా ఎలాగైనా చదవచ్చు.
బట్ ఇన్ కేస్ మీకు కానీ అనిపిస్తుంది నేను నాన్ వెజ్ తినేసాను చదివితే మంచిదా కాదంటే మీ మౌత్ వాష్ చేసేసి మీ మౌత్ లైక్ మౌత్ దెన్ ద ఫేస్ రెండు వాష్ చేసేసి చదవండి పర్లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లైక్ సో మచ్. యా ఓకే థ్యాంక్ యూ ఫర్ ది క్వశ్చన్. ఎస్ సో స్టార్ట్ చేద్దామా? లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు వస్తున్నారు మనుషులు ఇంకా వస్తున్నారు. సో నేను వచ్చిన ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు దానిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది 40 మినిట్సే టైం లిమిట్. దానివల్ల నాకు చాలా బాధగా ఉంది. చెప్పండి పర్లేదు మీరు అన్మ్యూట్ చేయొచ్చు. నేను మీకు అన్మ్యూట్ చేస్తున్నాను. చెప్పండి. ఓకే సైడ్లో చాట్లో కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది. ఓకే భగవద్గీత మీరు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది చదవచ్చు. నేను కూడా వాళ్ళదే ఫాలో అవుతాను. ఓకే టు బి ఆనెస్ట్ ఎందుకంటే నాకు తెలిసి భగవద్గీత. ఓకే లెట్ మీ అడగండి ప్లీజ్. శ్రవణ్ కుమార్ గారు అడగండి పర్లేదు. అన్మ్యూట్ చేయండి. ఆస్క్ టు అన్మ్యూట్ యా. హలో అన్న హలో నేను హాస్టల్ చెప్పండి శ్రవణ్ గారు. అన్న నమస్తే. నమస్కారం హాయ్ అన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. నాకు చిన్న డౌట్ చెప్పండి. అన్న. అంటే మనము ప్రతి ఒక్క పని మనము ఒక ఏదో చేస్తున్నాం. ఒక పని అవుతుంది కానీ అది అది success అది అవడం లేదన్న. నేను ఓకే ఒక పని చేస్తున్నా. నేను ఒక పని నేను ఒక నేను ఒక నేను ఒక నేను ఒక పని చేస్తున్నా కానీ ఆ పని నాకు అవ్వడం లేదు, సక్సెస్ అవ్వడం లేదు. ఓకే ట్రై చేస్తున్నా ఇప్పుడు పని కానీ నాకు చేయి అంటే చేయి వచ్చేది వస్తుంది కొన్ని అన్నీ ఫెయిల్ అయిపోతున్నా. ఎందుకంటే అన్ని ఫెయిల్ అయిపోతున్నా. వచ్చేది వస్తుంది కానీ అన్ని ఫెయిల్ అయిపోతున్నా. ఇప్పుడు ఆ ఏదైనా పని చేసినప్పుడు నేను చూడండి ఒక సింపుల్ గా చెప్తాను ఏంటంటే మీకు అభిమన్యు స్టోరీ తెలుసా? కొంచెం మామూలుగా అభిమన్యు తెలుసు. మామూలుగా తెలుసు కదా. నేను అభిమన్యు చిన్నగా చెప్తాను. ఓకే మన దగ్గర ఇంకా 5 మినిట్స్ ఉంది కాబట్టి మీకోసం అని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ అందరూ వినండి. అదే మధ్యన సౌజన్య గారు ప్లీజ్ మీరు వీడియోస్ ఆన్ చేయొద్దు అంటే మీ ప్రైవసీ కోసం నేను చెప్తున్నాను. అదే మధ్యన సౌజన్య గారు అడిగేది ఏంటంటే హాస్టల్లో బెడ్ పైన భగవద్గీత చదవచ్చా? ఎస్ మీరు భగవద్గీత ఎక్కడైనా చదవచ్చు. అలాగే మన శ్రవణ్ గారికి నేను చెప్పింది వినండి. హలో హలో శ్రవణ్ కుమార్ గారు. సార్ నమస్తే అన్న. ఆ, నమస్తే. వినండి శ్రవణ్ కుమార్ గారు. ఆ, ఇప్పుడు అభిమన్యు స్టోరీ ఏంటంటే ఆ, ఒకరోజు హలో వినిపిస్తుందా? అన్న. అభిమన్యు అనేది వాడు అర్జునుడు కొడుకు. ఓకే వాళ్ళ అవును అవును రాజకుమారుడు అంటే అర్జునుడు కొడుకు. సో ఒక రోజు అర్జునుడు వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు అర్జునుడు వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళకు పడుకోబెట్టడానికి చక్ర వ్యూహం ఎలాగ విరగొట్టాలో దాని గురించి చెప్తూ ఉండేవారు. సో ఆ టైంలో అర్జునుడు వైఫ్ ప్రెగ్నెంట్ ఉండేవారు. ఆ ప్రెగ్నెంట్ అవును ఉండేవారు కాబట్టి వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆ విషయంని వినింది. ఓకే సో అవును ఇప్పుడు ఏంటంది అమ్, అర్జునుడు వైఫ్ మధ్యన పడుకుని పోయింది. దానివల్ల వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ కూడా సఖమే విన్నారు. ఓకే ఆహా. దానివల్లే అభిమన్యుడు కురుక్షేత్రంలో ఆ చక్రవ్యూహంలో ఇరుక్కుపోయి చచ్చిపోయారు అంటే వీరగతికి అవును చెందించిపోయారు. ఓకే అవును అవును. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఒకటి అనుకుంటున్నారు అది మీకు అవ్వట్లేదంటే దేవుడు మీకు పూర్తిగా ఏదో నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. మీరు కానీ అవును. అవ్వట్లేదని ఆ థింగ్ ని గివప్ ఇచ్చేసి వదిలేస్తే మీరు అభిమన్యు అయిపోతారు. మీరు కానీ అభిమన్యు అయిపోతే మీకు చూడండి ఇప్పుడు మీ లైఫ్ లో చుట్టుపక్కల నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు కోరుకుండి కంప్లీట్ అవ్వట్లేదు. ఓకే ఆ, బట్ ఆ. ఇక్కడ దేవుడు మీకు పూర్తిగా అన్ని నేర్పించాలనుకుంటున్నారు. బట్ మీరు కానీ అర్జునుడు వైఫ్ లాగా మధ్యన పడుకోవడమో లేకపోతే మధ్యన గివప్ చేశారనుకోండి మీరు అభిమన్యు అయిపోతారు. ఓకే సో ఇప్పుడు పడే కష్టాలు చాలా భయంకరంగా ఉంటుంది. ఈవెన్ ఏడుపు వచ్చేస్తుంది. బట్ కష్టపడండి ఆటోమేటిక్ గా దేవుడు ఏదో ఒక చోట మీకు అర్జునుడు లాగా తయారు చేస్తాడు. ఓకే బట్ ఇప్పుడు కానీ కష్టాలు వస్తున్నాయి నేను అనుకున్నది జరగట్లేదు అని గివప్ ఇచ్చారు అనుకోండి మీరు అభిమన్యు అయిపోతారు.
ఓకే, అభిమన్యులాగా వీరుడు అవ్వచ్చు కానీ అభిమన్యుడిలాగా సగం జ్ఞానం ఉండకూడదు. నేను ఇక్కడ అభిమన్యుని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. అదేదో తప్పు వల్ల వాళ్ళకి ఎవరిది మీకు అర్థమైందా? అర్థమైంది 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 ఒక్క సార్. నిమిషం. హలో, ఎస్, హలో, టెల్ మీ. ద ద ఆడియో ఇస్ క్లియర్, రైట్? ఓకే. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ దెన్ టెల్ మీ. ఓకే, నేను ఇక్కడ మనుషులతో మాట్లాడిన ఏదైనా తప్పు అయితే నాకు ఫోన్లో లేవు మెసేజ్లో చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ దట్స్ మై టీమ్మేట్. ఓకే, నేను ఇక్కడ నా ఒక వేరే టీమ్మేట్ ని కూడా ఇక్కడ చెప్పాను వాళ్ళకి కొద్దిగా ఉండమని. ఎందుకంటే ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ళు నాకు చెప్తారనమాట. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కాబట్టి. సో శ్రవణ్ కుమార్ గారు, నేను మీకు చెప్పాల్సింది ఒక్కటే, కష్టం వస్తుందని భయపడకండి. ఓకే, బాయ్. ఓకే ఏడుపు వచ్చినా ఏడిసియండి కానీ గివప్ మాత్రం ఇవ్వకండి. అర్జునుడు ఓకే అవ్వండి, అభిమన్యుడు అవ్వకండి. ఓకే, ఓకే అలాగే నేను ఇక్కడ ఇంకెవరైనా ఫీలింగ్స్ హర్ట్ అయితే నేను ముందు చెప్పేస్తున్నాను, నేను ఇక్కడ అభిమన్యుడికి డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. అభిమన్యుడికి సగం జ్ఞానం ఉండేది కాబట్టి వాళ్ళు అక్కడ ఓడిపోయారు, లేకపోతే అభిమన్యుడు కూడా పెద్ద వీరుడే. ఓకే, శ్రవణ్ కుమార్ గారు, ఓకే ఓకే సార్. సో సో ప్లీజ్ భయపడకండి. ఇక్కడ దేవుడు ఎక్కడో ఒక చోట మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, సో ఎలాంటి దిగులు చెందక్కర్లేదు. ఇన్ కేస్ మీకు కానీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే నాకు మెసేజ్ పెట్టండి. 1 అయినా 2 వీక్స్ లోపల నేను రిప్లై ఇవ్వడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. ఓకే, సరే, హరే కృష్ణ. ఓకే, ఇంకో హరే 3 కృష్ణ. మినిట్లు స్టార్ట్ చేద్దాం. ఓకే, అంత లోపల ఇక్కడ ఇంకెవరో లైక్ అడగాలనుకుంటున్నారు క్వశ్చన్. అడగండి, నేను మీకు అన్మ్యూట్ చేయడానికి చెప్పాను. అడగండి. అన్న అన్నా హాయ్ అన్న కృష్ణ. ఓకే, హలో 1 by 1 చెప్పండి. అన్న వినిపిస్తుంది. ఎస్, క్లియర్గా వినిపిస్తుంది, చెప్పండి. యాక్చువల్లీ అన్న నేను భగవద్గీత అదేమంటారు మహాభారతం చూశాను అనమాట. అందులో ఆ యుద్ధం అంతా అయిపోయాక ద్రౌపది కుంతి కలిసి గాంధారి మాతని కలవడానికి వెళ్తారు. ఓకే అప్పుడు ఆ పాండవులు వస్తున్నారు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని కుంతీదేవి అడుగుతుంది అనమాట. ఓకే అడిగితే ద్రౌపది గాంధారి మాత అంటారు, లైక్ నేను ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఏమి ఇవ్వను, నా కొడుకులు చనిపోయారు కదా, నేను కొంచెం దుఃఖంలో ఉన్నా, ఇప్పుడు బ్లెస్సింగ్స్ రాకుండా శాపాలే వస్తాయేమో, ఇప్పుడు ఇవ్వలేను బ్లెస్సింగ్స్ అని కుంతి మాతకి చెప్తారు. ఓకే అప్పుడు ద్రౌపది వెళ్ళేసి ఆ శాపాలు ఏదో నాకు ఇవ్వండి మాత అని, లైక్ ఆమె కోల్డ్ హార్టెడ్ గా జాలి అంటే లవ్ తో అడిగింది. కానీ ఓకే గాంధారి మాత ఏమంటారు అంటే, లైక్ నేను ఫీల్ అయింది నువ్వు ఫీల్ అయితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అని అనగానే, లైక్ ఇంకా ఉప పాండవులు ఉంటారు కదా అన్న, వాళ్ళని అశ్వత్థామ చంపేస్తారు కదా. కానీ ఇక్కడ నేను అబ్జర్వేషన్ ఏంటంటే, అప్పుడు ద్రౌపది మాత సైలెంట్ గా ఉంటే వాళ్ళు చనిపోకపోతుండే కదా అని ఒకటి అనిపించింది. ఇంకోటి లైక్ అట్లా అనిపించినప్పుడు మనం జాలి చూపించడం, లేదా వాళ్ళు బాధపడతారేమో అని వాళ్ళతో వెళ్ళి కన్సోల్ చేయడం అనేది రైటా రాంగా? అంటే ఇప్పుడు ద్రౌపది మాత అక్కడ వెళ్ళకపోతే ఏం కాకపోతుండే వాళ్ళకి, ఉప పాండవులకి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మనకు కూడా అనిపిస్తుంది, ఏదైనా హర్ట్ చేస్తే వాళ్ళని వెళ్ళి లైక్ సారీ చెప్పడం, ఇట్లా కన్సోల్ చేయడం అనేది రైటా రాంగా? అది చేస్తే ఎఫెక్ట్ అనేది మనకే పడుతుంది కదా. ఇప్పుడు ఓకే అమ్మా, నేను దీనికి సింపుల్ గా ఆన్సర్ చెప్తాను. ఏంటంటే, మీకు కుక్కలంటే ఇష్టమా? లైక్ డాగ్స్, యా ఇష్టం. క్యూట్ పప్పీస్ చాలా క్యూట్ గా ఉంటారు కదా. హా, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక కుక్క ఉంది. ఓకే, పప్పి, అది మీరు చిన్న ఉన్నప్పుడు అది పప్పిలో ఉండేది. అలాగ పెద్ద అయ్యారు కలిసి. ఒక రోజు హ్మ్, దానికి ఏదో బొర్రలో తగిలి అది పిచ్చిదై అయిపోయింది. ఓకే, ఓకే. ఇప్పుడు అది పిచ్చిదై అయిపోయింది, అందరినీ కరుస్తుందని దాన్ని ఎక్కడో హ్మ్. మూల వదిలేయడం కరెక్టా? లేకపోతే ఎలాగైనా ఓకే కరిస్తే కరిసిందిరా బాబు, నాకొక్కే, నా ప్రాణం అని చెప్పి ఏదో ఒక ఆర్మర్ గట్రా వేసుకొని దాన్ని పట్టుకొని హాస్పిటల్ వెళ్ళడం కరెక్టా? ఏది కరెక్ట్? అంటే అది మనతో ఎప్పటి నుండో ఉంది కాబట్టి దాన్ని పక్క క్యూర్ చేయాలనే చూస్తాం కదా. కదా, ఎప్పుడు ఎక్కడ అది మనతో ఉంది,
మనకి దానిపైన ప్రేమ ఉంది అని చూసుకుంటాం కాబట్టి అక్కడ ధర్మం వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రేమ వస్తే అక్కడ ధర్మం వస్తుంది. అక్కడ ద్రౌపది అలాగ ఎందుకు అడిగిందంటే అది అక్కడ దాని ధర్మం. ఎప్పుడు ఒక పాము ఏమో రోడ్డు పైన వెళ్తుంది, ఓకే, అది మనని కరడం, దాని విషయం మనకి తగలడం, అది దాని ధర్మం. బట్ మనుషుల్లాగా దానికి సహాయం చేయడం అది మా ధర్మం. ఓకే, సో ఇక్కడ ద్రౌపది అనేది అది దాని ధర్మంని పాటించింది. ఓకే, మేబీ దాని ఇప్పుడు అప్పుడప్పుడు మన ధర్మం మనం పాటించినప్పుడు మనకి చాలా నొప్పి వస్తుంది, చాలా భయం. నిజం చెప్తానంటే మీలో ఎవ్వరు నమ్మరు రైట్ నౌ. ఓకే, నాకు థ్రోట్ చాలా పెయిన్ వేస్తుంది. నా టీమ్మేట్ అందుకే ఇక్కడ ఉన్నారు, వాళ్ళకే తెలుసు నా థ్రోట్ చాలా పెయిన్ వస్తుంది. నేను అసలు మాట్లాడలేను. మేబీ సంథింగ్ అయింది, రక్తం కూడా ఏదో వస్తుందేమో. బట్ నా ధర్మం ఏంటి, నేను చెప్పాను ఈరోజు క్లాస్ తీసుకుంటానంటే అది తీసుకోవడం నా ధర్మం. నొప్పి వచ్చినా ఏది వచ్చినా అది నా ధర్మం. ఇప్పుడు నాకు నొప్పి వస్తుందని ఇప్పుడు నేను స్టోరీ పెట్టేస్తే అయిపోద్ది, సారీ ఈరోజు క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది, నాకు థ్రోట్ పెయిన్ ఉంది, నేను చేయలేను అని పెట్టేస్తే అయిపోద్ది. బట్ అది కరెక్ట్ కాదు. నా ధర్మం ఏంటి, నాకు నొప్పి వచ్చినా నేను భరించాలి. ఓకే, సో అక్కడ ద్రౌపది అలాగ అనుకుంది. సో మీరు కానీ ఒక వ్యక్తిని కన్సోల్ చేయడానికి వెళ్తే అక్కడ వాడి నుంచి ఎలాంటి పెయిన్ వస్తుందో, ఎలాంటి ప్రేమ వస్తుందో, ఏం అడ్వాంటేజ్ వస్తుందో చూడకండి. మీ ధర్మం ఏంటి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ బాబురావు అని ఉన్నారు, విజయ్ అని ఉన్నారు. ఓకే, వాళ్ళిద్దరికి నేనంటే వాళ్ళిద్దరికి పడును అనుకుందాం ఒకలాగా. ఓకే, బట్ రేపు మార్నింగ్ వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఫ్యామిలీ ఏదైనా ఇష్యూ వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినా వెళ్ళడం నా ధర్మం, ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే, అదే నాకు ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు వచ్చి నిలబడతారు. ఇక్కడ మా ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ కనిపించదు, ఇక్కడ మన ఇద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిపే కనిపిస్తుంది. సేమ్ అలాగే అక్కడ ద్రౌపది కూడా వాళ్ళ ధర్మంని వాళ్ళు పాటించారు. కృష్ణుడు కూడా మొత్తం భాగవతంలో అదే నేర్పించారు. సో ఐ హోప్ మీకు క్లియర్ అయినట్టుంది. పెయిన్ వచ్చినా పర్లేదు, బట్ ధర్మంని పాటించాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఇంకా అందరు మ్యూట్ చేసుకుందాం, నేను క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, ఇన్ కేస్ క్లాస్ కానీ మధ్యన ఆగిపోతే నేను వెంటనే ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టేస్తాను. ఓకే, సో హరే కృష్ణ, కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణతః క్లేశనాశనాయ గోవిందాయ నమో నమః. దీని మీనింగ్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను. హే కృష్ణ, నేను నన్ను, నా కష్టాల్ని, నా కర్మాల్ని అన్ని నిన్ను అర్పితం చేసి నీ శరణంలోకి వచ్చేస్తున్నాను. ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్. ఓకే, సో ఈ క్లాస్ మోటివ్ ఏంటి, ఈరోజు క్లాస్ మోటివ్ ఏంటి, అసలు ఈ భగవద్గీత ఎందుకు, ఇదే నేర్చుకుందాం మీరు. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. మేబీ మీకు చాలా మందికి నేను మేబీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఓకే, అలాగే నా తెలుగుని కూడా క్షమించండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, సో ఇది నేను మీకోసం కష్టపడి రెడీ చేసిన పీపీటీ అనమాట, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఓకే, ఐ హోప్ మీ అందరికి కనిపిస్తుందని. నేను నా టీమ్మేట్ కాల్ చేయాలి ఒకసారి, అక్కర్లేదు అనుకుంటా, మీ లైక్ అక్కర్లేదు అనిపిస్తుంది. ఓకే, చాట్ లో చెప్పండి మీకు కనిపిస్తుందా, మీకు పీపీటీ వైట్ స్క్రీన్ కనిపిస్తుందా. ఇప్పుడు భగవద్గీత లైక్ కృష్ణుడు ఇంకా అర్జునుడు ఫోటో కనిపిస్తుందా, కృష్ణుడు అర్జునుడు ఫోటో కనిపిస్తుందా. ఓకే ఓకే, థ్యాంక్ యూ కనిపిస్తుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వెల్కమ్ టు ద భగవద్గీత ఇంట్రో క్లాస్. ఓకే, సో ఇక్కడ నేను బిగినింగ్ లోనే కృష్ణుడు ఇంకా అర్జునుడు ఫోటో పెట్టాను, ఎందుకంటే ఓకే మనం ప్రతిసారి అనుకుంటాం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు మన పైన ఉంటాడు అనుకుంటాం. ఓకే, మన పైన ఉంటుంది బలం, దాని పేరే హనుమంతుడు. ఇక్కడ ఫ్లాగ్ లో హనుమంతుడు ఉన్నాడు, అది కూడా అర్జునుడు పైన. ఓకే, భగవంతుడు ఎప్పుడు మన పైన ఉండడు, మన పైన ఉంటుంది బలం, ఆ బలం పేరే ఆంజనేయుడు. ఓకే, మనకి గైడ్ చేసే దేవుడు ఎప్పుడు మన ముందు ఉంటారు, అదే కృష్ణుడు ఇక్కడ ఉన్నారు. మనమేమొచ్చో ఇది అర్జునం. ఓకే, సారీ అర్జున. ఓకే, ఐఎమ్ రియలీ సారీ. సో బాయ్ స్వాధీన్ పట్నాయక్, నా పేరే స్వాధీన్ పట్నాయక్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ప్లీజ్, నేను ఇక్కడ ఎవరో లైక్ వాడుతున్నారు, ఇది కంట్రోల్ ఎలా తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్లీజ్ వాడద్దు అని చెప్పబోతున్నాను క్లియర్లీ డ్రాయింగ్. యా, ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ కోర్స్ ఏంటి, ఈ కోర్స్ ఎలాగుంటుంది, ఈ ఎంటైర్ క్లాసెస్ ఎలాగుంటుంది. ఈ క్లాసెస్ ఉంటుంది 7 days. ఓకే, లైక్ 1 month కి ప్లీజ్ సందీప్ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్,
ప్లీజ్ దీనిపైన ఎలాంటి, నాకు తెలుసు అంటే మీకు లైక్ కొద్దిగా సరదాగా ఉంటుంది, చేయాలని ఉంటుంది ఆబ్వియస్లీ. సో బట్ స్టిల్ నేను మీ అందరి రిక్వెస్ట్ ఒకటే చేస్తాను, ఏంటంటే చేయకండి. ఓకే, సో ఈ క్లాసెస్ అనేది 1 month కి 7 days లో ఉంటుంది. ఓకే, 7 classes 7 days. సో హౌ భగవద్గీత కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు లైక్ ప్లీజ్ నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని తర్వాత రిక్వెస్ట్ చేయను. ఓకే, సో ఈ 7 days క్లాసెస్లో మీకు ఎలాంటి టాపిక్స్ దొరుకుతుంది, దీనిలో మీకు ఎలాంటి బెనిఫిట్స్ దొరుకుతుంది, దానిలో నేను ఒక ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను. అది మీరు డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మీరు ఏ రోజైతే ఈ ఆన్లైన్ క్లాస్ పూర్తిగా జాయిన్ అవుతారో డే 1 నుంచి నేను నా టీమ్మేట్ మిమ్మల్ని మానిటర్ చేస్తాం. ఓకే, మేము ఒక టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయాలి. యాక్చువల్లీ ఆ టాస్క్ని మీరు రెగ్యులర్గా కంప్లీట్ చేయాలి. సో ఇది నా ఫోటో, ఎందుకంటే ఆబ్వియస్లీ నేను చేస్తున్నాను కాబట్టి. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీలో చాలా మందికి లైక్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లా కనిపించవచ్చు, కంటెంట్ క్రియేటర్ లా కనిపించవచ్చు. బట్ క్వశ్చన్ ఏంటంటే అసలు నేను ఎవరిని, నాకు కృష్ణుడికి ఏంటి లింక్, అసలు నేను ఎవరిని, నాకు కృష్ణుడికి ఏంటి ఆ లింక్. ఓకే, నేను స్లైడ్లో కూడా అదే పెట్టా, హూ am I. ఓకే, అండ్ హౌ ఐ లైక్ నేను ఈ స్పిరిచువాలిటీకి ఎలా కనెక్ట్ అయ్యాను. ఒకప్పుడు ఏమైందంటే 2022లో నేను లైక్ బీటెక్ పాస్ అయ్యాను. బీటెక్ పాస్ అవ్వక ముందే నాకు లైక్ కొన్ని ఆఫర్ లెటర్స్ వచ్చాయి, ఇన్ఫోసిస్ నుంచి, విప్రో నుంచి, టీసీఎస్ నుంచి. మా ఫ్రెండ్స్ మాటలు విని అందరి దగ్గర సజెషన్ తీసుకొని నేను 2 కంపెనీ రిజెక్ట్ చేసి విప్రో ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేశాను. సో విప్రో ఏంటన్నారంటే మేము మీకు లైక్ 2022 జూన్ అంటే మీ కాలేజ్ ఎండ్ అయిన వెంటనే, లాస్ట్ సెమిస్టర్ అయిన వెంటనే మీకు మేము జాబ్ ఇచ్చేస్తాం అన్నారు. బట్ వాళ్ళు ఇవ్వలేదు, మినిమం 1 year దాకా జాబ్ ఇవ్వలేదు. 1 కాదు 2 years. నాకు తెలిసి చాలా మంది ఇది ఫేస్ చేసి ఉంటారు, 2 years దాకా జాబ్ ఇవ్వలేదు. సో ఆ టైంలో నేను ఒక డిప్రెషన్, ఒక ఎంజైటీ ఫీల్ అయ్యాను అనమాట. అంటే నా ఫ్రెండ్స్, నా ఏజ్లో ఉన్న ఫ్రెండ్స్ సంపాదించడానికి వెళ్తున్నారు, నేను మాత్రం ఇంట్లో పడున్నాను, జస్ట్ ఏదో జిమ్ చేసుకుంటున్నాను. లైక్ నాకు జిమ్ అంటే ఇష్టం కాబట్టి నేను జిమ్ చేసుకుంటున్నాను, అలాగ ఉండేవాడిని. సో ఆ టైంలోనే నా ఒక ఫ్రెండ్ వాడి పేరు నేను క్లియర్గా చెప్తాను, బిశ్వజిత్ బెహిరియా అని. ఓకే, ప్లీజ్ మ్యూట్ చేయండి. ఓకే, బిశ్వజిత్ బెహిరియా అని. వాడేం చేశాడు, బ్రో నువ్వు ఈ భగవద్గీత నా దగ్గర తీసుకో, ప్లీజ్ మ్యూట్ చేయగలరా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది డిస్టర్బ్ అవుతుంది. సో ఓకే, మీ అందరికీ ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు నేను ఈ క్లాసెస్ని పెయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి చాలా మంది వస్తున్నారు, ర్యాండమ్గా వస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అలాగే చాలా మంది ఏమంచో లైక్ ఇక్కడ గీతలు గీసేస్తున్నారు. సో నేను వాళ్ళు తప్పని చెప్పను, అది బేసిక్ హ్యూమన్ నేచర్. మనం కూడా స్కూల్ కాలేజ్ టైంలో ఇలాగా, కోవిడ్ టైంలో ఇలా క్లాస్ అయినప్పుడు చేసేవాళ్ళం. ఓకే, సో నా ఫ్రెండ్ చూసారా మళ్ళీ, ప్లీజ్ మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయకండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మ్యూట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. ఓకే, సో నా ఫ్రెండ్ విశ్వజిత్ బెహరియా అన్నాడు, వాడే నుంచి నా చేతిలో భగవద్గీత ఇచ్చి ఒక్కసారి ఇది చదవరా అన్నాడు. అదే భగవద్గీత నా దగ్గర ఇప్పుడు దాకా ఉంది, ఇదే ఆ భగవద్గీత నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది. ఓకే, ఐ హోప్ నేను మీకు కనిపిస్తూ ఉంటాను. ఓకే, ఈ భగవద్గీత నా చేతిలో పెట్టి ఒకసారి చదవరా అన్నాడు. నేను చదవడం మొదలెట్టాను, నా లైఫ్ మారడం స్టార్ట్ అయ్యింది. సో చాలా మంది అడిగారు ఏంటంటే, అన్న భగవద్గీత చదివితే సరిపోద్దా, అన్న భగవద్గీత చదివితే సరిపోద్దా, పాటించాలా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఈ క్లాస్లోనే చెప్తాను. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ ఐ కేమ్ ఇన్ టు ది స్పిరిచువాలిటీ. ఆబ్వియస్లీ నా ఫ్రెండ్ వల్ల, వాడు నా చేతిన ఆ భగవద్గీత ఇవ్వడం వల్ల. ఎక్కడో ఒక చోట చిన్నప్పటి నుంచి మా మమ్మీకి కూడా చూస్తూ వస్తున్నాను, మా మమ్మీ కూడా కృష్ణుడి భక్తే. సో ఆ కనెక్షన్ వల్ల, మా ఫ్రెండ్ అలాగ ఇవ్వడం వల్ల నేను కృష్ణుడితో కనెక్ట్ అయ్యాను. ఓకే, సో దిస్ ఈజ్ మై స్టోరీ అండ్ వెల్కమ్ టు మై లైఫ్ అండ్ మై స్టోరీ. అలాగే ఓకే, ప్లీజ్ గీతలు గీకండి అబ్బా, మీకు అర్థం కావట్లేదు. ఓకే, సో ఈ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ రియల్ మోటివ్ ఏంటి, అసలు ఇది మీరు ఎందుకు నేర్చుకోవాలి, అసలు మీరు డబ్బులు ఎందుకు కట్టాలి? దానికి ఆన్సర్ వెరీ సింపుల్. ఈ రోజు ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, ఈ రోజు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనందరం ఒంటరిగా ఉన్నాం. మనలో ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ఒంటరిగా ఉన్నారు. ఓకే, అంటే చుట్టూ చూడండి, ఆ ఫోటోలో మీరు చూడొచ్చు, సముద్రం ఉంది, సముద్రం అంత మనుషులున్నా మనం ఒంటరిగానే ఉన్నాం. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటున్నాయి, మహా అయితే జస్ట్ ఒక్క నిమిషంకి కానీ ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు సేమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి.
ఓకే, ఓవర్ థింకింగ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ప్రతిసారి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. అంటే నేను ఫ్యూచర్లో ఇది చేయగలనా, అది చేయగలనా, నేను మంచి జాబ్ కొట్టగలనా, నేను అసలు ఇల్లు కొనగలనా, ఇవన్నీ స్ట్రెస్లోనే ఉంటాం. ఈవెన్ ఈ స్ట్రెస్లో ఉండి చాలా మంది సిగరెట్ మందుకి అలవాటు పడిపోతారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, సో ఈ సొల్యూషన్ వెతుకుతూ వెతుకుతూ వాళ్ళు చెడు అలవాటుకి బానిసలాగా తయారవుతారు. ఓకే, అలాగే మనకేముంటుంది, బ్రోకెన్ రిలేషన్షిప్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఓకే, ఈరోజు నేను చాలా 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 న్యూస్ చూశాను. అక్కడ ఏంటంటే అమ్మాయిలు హస్బెండ్ని చంపేస్తున్నారు, అమ్మాయిలు హస్బెండ్ ఉండగా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నారు, అదే అబ్బాయిలు వేరే అమ్మాయిల్ని రేప్ చేస్తున్నారు. ఒక ప్లేస్లో ఏమైందంటే ఒక అబ్బాయి పెళ్ళైన అబ్బాయి ఆడు ఇంకో అమ్మాయిని లైన్లో పడేయడానికి ఆ అమ్మాయిని ఆ అమ్మని ఇద్దరిని పడేశాడు. అంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది, అలాగే ఇంకో ఫ్యామిలీలో ఇంకో అమ్మని ఇంకో అమ్మాయిని ఇద్దరిని పడేశాడు. ఇద్దరితో ఫిజికల్ గా రిలేషన్షిప్ లో ఉండేవాడు. ఆ ఇద్దరు కలిపి వీడిని బ్లాక్మెయిల్. ప్లీజ్ మ్యూట్ చేస్తారా? మీరు మ్యూట్ చేయగలరా ప్లీజ్? ఐ రిక్వెస్ట్ యూ ఆల్. ఓకే, సో ఈ వీడియో నేను పెట్టిన తర్వాత మీ అందరికి చెప్తా. ఓకే, ఎందుకు నేను ఈ క్లాసెస్ ని పెయిడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆ అబ్బాయి ఏముంచో ఆ అమ్మ కూతురుతో ఆడుకున్నాడు. ఆ మదర్ అండ్ డాటర్ ఎప్పుడైతే వాడికి చెప్పడం స్టార్ట్ చేశారో, ప్లీజ్ మాతో ఉండవు, లేకపోతే నేను నిన్ను వదలను, నిన్ను లైక్ పోలీస్ దాకా లాగుతానంటే ఆడు వాళ్ళిద్దరిని చంపేసి అంటే లైక్ నిప్పంటించాడు. ఓకే, సో బ్రోకెన్ రిలేషన్షిప్ చాలా ఉంది. ఓకే, చాలా మందికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద, చాలా మందికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీద డౌట్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ డౌట్ లేకపోయినా ఏదో ఒక కారణం వల్ల విడిపోతూ ఉంటాం. అసలు దాని వెనకనున్న రీజన్ ఏంటి అది తెలియదు. అది కూడా భగవద్గీతలోనే ఉంది. అలాగే ఇన్నర్ పీస్ లేదు. ఆబ్వియస్లీ ఇన్నర్ పీస్ అనేది లేదు. ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ మేనేజర్ బిజార్ చేస్తారు, పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళం బిజార్ చేస్తుంది, పేరెంట్స్ ఉన్న వాళ్ళకి మదర్ అండ్ ఫాదర్ డబ్బుల గురించి. అరే పురుషాంక ఎక్కువ ఉన్నాడు పక్క సడుసు సడితే రోగం మధ్య చిరాకు. చూసారా, ఇప్పుడు నాకు తెలిసి మీలో చాలా మందికి అర్థమవుతూ ఉంటది వై భగవద్గీత క్లాసెస్ ఆర్ పెయిడ్. మీకు కానీ ఓకే చూడండి, మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అయితే చేయలేను, బట్ టు బి వెరీ ఆనెస్ట్ దిస్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ మేకింగ్ ది క్లాసెస్ పెయిడ్. ఓకే, ఎందుకంటే నేను మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను చెప్పను ప్రెసెంట్గా, నాకు లేకపోతే వాళ్ళు తెచ్చేస్తారు. బట్ స్టిల్ ఒక మాట ఏంటంటే నేను పర్సనల్గా మీ అందరికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్నర్ పీస్కి అంటే మీరు పొందాలి, మీలో ప్రతి ఒక్క వ్యక్తి పొందాలి. అలాగే నా మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత అనేది ఉండాలి. చదవకపోయినా పర్లేదు, బట్ చేతిలో భగవద్గీత ఉండాలి. ఓకే, సో అలాగే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనతో పాటు మన రాబోయే జనరేషన్ కూడా తగిలింది. ఇప్పుడు ఉన్న పిల్లలు మొబైల్ లేకపోతే బతకలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కానీ మీరు మొబైల్ ఇలాగ లాగేసారు అనుకోండి, వాళ్ళు అసలు మీ మాటే వినరు. టు బి వెరీ ఆనెస్ట్, మా ఆఫీస్లో కూడా చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు స్టోరీస్, వాళ్ళ రిలేటివ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. మా రిలేటివ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు మొబైల్కి ఎంతలాగా బానిసలు అయిపోయారంటే ఆ మొబైల్ వాళ్ళ నుంచి లాగేస్తే వాళ్ళు హైపర్ అయిపోతారు. కొంతమంది అయితే కొట్టేయడానికి వచ్చేస్తారు, చిన్న చిన్న పిల్లలు. సో సోషల్ మీడియా వల్ల మొబైల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అలాగే సేమ్ చూడండి, మీరు ఎలాంటి మెంటల్ ప్రాబ్లంలో ఉన్నారో, మీరు ఎలాంటి డిప్రెషన్ యాంగ్జైటీలో ఉన్నారో 5000 years బ్యాక్ అర్జునుడు కూడా ఉండేవాడు. ఓకే, బట్ ఆ టైంలో అమ్మ ప్లీజ్ మీ అందరికి నేను దయచేసి అడుగుతున్నాను, ఎందుకంటే మిగతా వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి ప్లీజ్ దయచేసి మ్యూట్ చేస్తారా ప్లీజ్ మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేస్తారా ప్లీజ్. వైష్ణి గారు మీ మాటలే వినిపిస్తున్నాయి ప్లీజ్. నేను ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ మ్యూట్ చేయలేను కదా. ఓకే, సో మీకు ఎలాంటి మెంటల్ ప్రెషర్ ఉండేదో, మీకు ఎలాంటి మెంటల్ ప్రెషర్ ఉందో, మీకు ఎలాంటి డిప్రెషన్ యాంగ్జైటీ ఫీల్ అవుతుందో 5000 years బ్యాక్ అర్జునుడు కూడా సేమ్ ఫీలింగే వచ్చింది. ఓకే, ఐఎమ్ రియలీ సారీ, మీటింగ్ ఇంకా 10 minutes ఉంటుంది, దాంతో వెళ్ళిపోద్ది. ఒక్క నిమిషం నేను అప్గ్రేడ్ చేయగలను ఇప్పుడు వెంటనే చూద్దాం. లేదు, దీనికి టైం పడుతుంది, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఓకే, సో
నేను నెక్స్ట్ స్లైడ్ వెళ్ళిన తర్వాత మేబీ 10 minutes ఉంది నా దగ్గర. 7:10కి ఇది క్లోజ్ అయిపోద్ది. సో 7:10 లోపల చెప్పడానికి నేను కంప్లీట్గా ట్రై చేస్తాను. ఓకే, సో ఆ టైంలో అర్జునుడికి కృష్ణుడు ఉండేవాడు, బట్ ఈ టైంలో మనకి ఎవరున్నాడు? మనకి ఎవ్వరు లేరు. అందుకే నాలాంటి చాలా మంది వ్యక్తులు ట్రై చేస్తున్నారు మనుషుల్ని భగవద్గీత నేర్పించడానికి. ఓకే, చాలా మంది మనుషులు. ఓకే, సో ఆ టైంలో అర్జునుడికి కృష్ణుడు ఉన్నట్లాగా ఈ టైంలో మేమున్నాం. ఈవెన్ కొన్ని పురాణంలో భగవంతుడు స్వయంగా చెప్పారు, ఈవెన్ కృష్ణుడు కూడా చెప్పాడు, కలియుగంలో ధర్మంని స్థాపించడానికి కొన్ని నా అంశాలు వస్తాయి. అంటే నాలో ఉన్న కొన్ని పార్ట్స్ వేరే మనుషుల రూపంలో వచ్చి మిమ్మల్ని నేర్పిస్తాయి. నాకైతే ప్రేమానంద్ మహారాజ్ అని చెప్తాను. ఓకే, సో మీ అందరి టైం వేస్ట్ చేయకుండా వేరంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. 8 minutesలో ఇది బంద్ అయిపోద్ది. ఓకే, సో మీ డిప్రెషన్కి, మీ యాంగ్జైటీకి, మీ మెంటల్ స్ట్రెస్కి, అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లంకి సొల్యూషన్ ద విజ్డమ్, భక్తి, స్పిరిచువాలిటీ. ఓకే, మీరు చాలా చాలా వరీ అవుతున్నారు థింగ్స్కి. ఓకే, దేన్నైతే మీరు కంట్రోల్ చేయలేరో దాని గురించి మీరు వరీ అవుతున్నారు. ఓకే, దేన్నైతే భగవంతుడు కంట్రోల్ చేస్తున్నారో దాని గురించి మీరు వరీ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడికి ఎవరి గురించి దిగులు ఉంటుంది? శివుడికి ఇల్లు గురించి దిగులా? శివుడికి ప్రాబ్లమ్స్ గురించి దిగులా? రాక్షసుల గురించి దిగులా? లైక్ శివుడికి ఏమంటారంటే వాళ్ళే బిగినింగ్, వాళ్ళే ఎండింగ్, ఆది అనంత్ అంటారు. అంటే ఆరంభం కూడా శివుడే, అంతం కూడా శివుడే. సో అలాంటి శివుడికి ఎవరంటే భయం లేదు, ఎవరంటే కోరికలు లేకపోతే డిజైర్ అనేది ఏమీ లేదు. సో వాళ్ళేంటి ఒక విజ్డమ్లో ఉన్నారు. మనం కూడా అలాంటి విజ్డమ్ని పొందడానికి ట్రై చేయాలి. చూడండి, మీరు భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన వెంటనే, లేకపోతే చూడండి నా దగ్గర టైం తక్కువ ఉంది, నేను మీ అందరి మిస్టేక్స్ని నేను సరిదట్టుకోలేను ఇక్కడ. ఓకే, టోటల్ 12 slides ఉన్నాయి, దానిలో నేను జస్ట్ ఓకే ఇంకా ఎవరి మాట పట్టించుకోవద్దు. నేను జస్ట్ ఈరోజు క్లాస్ ఒకే ఒక శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నాను. ఆ శ్లోకంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 47. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి విజ్డమ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఒక ట్రూ విజ్డమ్ ఏంటి? అసలు విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే యోగా చేయడమా, మెడిటేషన్ చేయడమా? ట్రూ విజ్డమ్ ఏంటంటే మన డ్యూటీస్ని మనం పాటించడం, మన కర్మంని మనం పాటించడం, మనం ఎవరి గురించి ఆలోచించకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో ఎవరు ఎంత పని చేస్తున్నారు అది ఆలోచించకుండా, నేనే ఎందుకు ఇంత పని చేస్తున్నా అది ఆలోచించకుండా, నా లైఫ్లో నేనే పని చేయాలి అలాగ ఆలోచించే పని చేయాలి. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఒక్కడు డేకి 1 గంట కష్టపడుతున్నాడు, వాడికి 10 రూపాయలు వస్తుంది. ఒక్కడు డే మొత్తం కష్టపడితే ఆడికి 5 రూపాయలు వస్తుంది. సో మీకు కానీ 5 రూపాయలు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే మొత్తం కష్టపడి మీకు 5 రూపాయలు వస్తే, మీరు మాత్రం ఆడు గురించి ఆలోచిస్తాడు, మీరు మాత్రం వాడి గురించి ఆలోచిస్తారు ఎవరికైతే 1 గంట పని చేస్తే 10 రూపాయలు వస్తుందో. సో శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఇదే మీరు చేయకూడదని. ఎందుకంటే మీరు పర్ డే మొత్తం పని చేస్తే మీకు 5 రూపాయలు వచ్చినా ఆ పని మీకు లైఫ్ టైం ఉండొచ్చేమో. వాడు డేకి 1 గంటే పని చేస్తాడు, బట్ ఆ 10 రూపాయలు వాడికి మేబీ ఒక 1 year తర్వాత ఆగిపోద్దేమో. మీ జాబ్ పర్మనెంట్ అవ్వచ్చు, వాడి జాబ్ టెంపరీ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు రిజల్ట్ గురించి ఇంకోటి గురించి ఆలోచించడం ఆపేసి మీ కర్మంని పాటించడమే ట్రూ విజ్డమ్. మీ డ్యూటీస్ని, ప్రతి ఒక్క డిజైర్ని, మీ కోపంని, మీ అహంకారంని, ప్రతి ఒక్క దాన్ని మీరు యాక్చువల్లీ భగవంతుడిని సరెండర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకడి మీద మీకు ద్వేషం పుట్టిన వెంటనే డైరెక్ట్ వచ్చిన ఆ థాట్ వచ్చిన వెంటనే, దేవుడా ఈ ద్వేషంని కూడా నువ్వే తీసుకుని వెళ్ళిపో. ఓకే, ఇలాగైతే ఏంటంటే మీకు మనుషుల మీద కోపం రాదు, ద్వేషం రాదు, మీ కర్మంని మీరు పాటిస్తారు. అలాగని రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగకండి. టు బి వెరీ ఆనెస్ట్, నేను కొన్ని వీడియోస్ చూశాను, అక్కడ ఫ్రీడమ్ అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే మెట్రోలో లేకపోతే సిటీ లైక్ అలాగా హైదరాబాద్లో ఆ హైవేస్ మీద కొంతమంది ఏంటంటే జస్ట్ రీల్స్లో వ్యూస్ కోసం బట్టలు లేకుండా తిరగడం, చిన్న చిన్న బట్టలు వేసుకోవడం. నేను అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి కూడా చెప్తున్నాను, ఎందుకంటే నేను అబ్బాయిల వీడియోలు కూడా చూశాను కాబట్టి. ఓకే, సో అలాంటిది చేయకండి. ఫ్రీడమ్ అంటే లేకపోతే మీ డ్యూటీని చేయడం అంటే మీ కర్మంని తెలుసుకొని దాన్ని పాటించడం. ఆ కర్మంని ఎలా తెలుసుకోవాలో
ఈ భగవద్గీతని ఎలాగ అర్థం చేసుకోవాలో, మన జీవితం ఒక మోటివ్ ఏంటో అవన్నీ మీరు నేర్చుకోవాలంటే నా క్లాస్ జాయిన్ అవ్వాల్సిందే. లైక్ ఇది ఫోర్స్ చేయట్లేదు, ఇది ఒక లైక్ చెప్తున్నాను అంతే. ఓకే, సో అలాగే ఇది మీకు ఎలాగ హెల్ప్ చేస్తుంది. ఓకే, భగవద్గీత అనేది ప్రతి ఒక్క శ్లోకం, భగవద్గీత ఒక్కొక్క శ్లోకం లిటరలీ ఫ్యాంటాస్టిక్ అనమాట. వాట్ హ్యాపెన్? ఓకే, భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ హోల్ భగవద్గీత 700 శ్లోకాల గురించి నేను మాట్లాడలేదు. ఒకే ఒక్క శ్లోకం కూడా మీ లైఫ్ ని మార్చేయడానికి ఇనఫ్. ఓకే, ఫస్ట్ భగవద్గీత మీకు క్లారిటీ ఇస్తుంది, మైండ్ క్లారిటీ ఇస్తుంది. ఓకే, సెకండ్ ఏమంటే మీకు పీస్ ఇస్తుంది, ఇన్నర్ పీస్ ఇస్తుంది. మీ రిలేషన్షిప్ లో కూడా మీరు కూల్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే నేను దాని పైన డౌట్ కూడా చేయను. ఓకే, ఈవెన్ అది కానీ నన్ను చీట్ చేసినా ప్రాబ్లం అదే ఫేస్ చేయాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే విజిడంలో ఉంటారో, ఏ వ్యక్తి అయితే స్పిరిచువాలిటీ ఉంటారో వాళ్ళకి స్వయం భగవంతుడే కాపాడుతాడు. ఇప్పుడు నా పైన ద్వేషంలో ఎవడైనా ఏదైనా చేసినా దానికి నేను రివెంజ్ తీసుకోవాల్సిన పనే లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట కర్మం సహజంతో భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. అదే కర్మం సహజంతో నన్ను లైక్ పుణ్యం పొందిస్తాడు, లైక్ నాకు రివార్డ్స్ వస్తాయి. ఓకే, సో మీరు అలా ఉండాలి. ఓకే, ఫోకస్ పెరిగిపోద్ది, నాకైతే వచ్చింది ఆబ్వియస్లీ. అలాగే ఈ 700 శ్లోకాస్ అనేది, ఓకే, ఈ 700 శ్లోకాస్ ఇది మీరు లైక్ గుర్తించాల్సిన, అంటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టు బి వెరీ ఆనెస్ట్, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. దానిలో ఏదో ఒక 2-3 శ్లోకాలు గుర్తున్నా పర్లేదు, బట్ శ్లోకాలు మీనింగ్ అర్థం కావాలి. చూడండి, మన మైండ్ అనేది ఏంటంటే ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీని గుర్తుపెట్టుకుంటుంది. సో అందుకే నేను కొన్ని స్లైడ్స్ లో ఫొటోస్ కూడా పెట్టాను. సో మీరు శ్లోకాలు చదివితే అది మీకు గుర్తుంటుందని గ్యారంటీ లేదు, బట్ అదే శ్లోకాలని అర్థం చేసుకుంటే మీ లైఫ్ లో మీరు అది పోర్ట్రే చేస్తారు, మీ లైఫ్ తో అది లింక్ చేస్తారు. అది లింక్ అయిన వెంటనే మీ లైఫ్ ని మీరు మైండ్ లో మీరు రివైండ్ చేస్తారు, అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ రివైండ్ అవుతుంది. సో అలాగే ఆ శ్లోకం ఎప్పటికీ మీతోటే ఉంటుంది. ఓకే, సో మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది, ఇంకో 3 minutes లో వెళ్ళిపోవాలి. నాకు చాలా బాధగా ఉంది, ఏం చేయలేను. ఓకే, సో వెంటనే చెప్తున్నాను, ఈ 7 days క్లాసెస్ లో మీరు ఏం నేర్చుకుంటారు? 7 days షెడ్యూల్ ఉంది ఇక్కడ. వాట్ ఈస్ వై గీత? ఐ మై మైండ్ లైక్ మైండ్ కంట్రోల్, కర్మ యోగం, డిటాచ్, డిస్కవర్ యువర్ ధర్మ, గీత ఇన్ డైలీ లైఫ్, అలాగే Q&A. ఓకే, ఈ మొత్తం 7 days లో మీకు గీత గురించి చెప్తాను, నేనెవరిని, అసలు నేనెవరిని, అలాగే మీరెవరు అది కూడా నేను మీకు తెలియజేస్తాను. నా పేరు స్వాధీన్, నా పేరే స్వాధీన్, బట్ నేను ఎవరిని అది నేను తెలుసుకోవాలి. అలాగే మీ పేరు ఏదైనా అవ్వచ్చు, విజయ్, బాబురావు, వివేక్, జిత్తు, లేకపోతే జగదీష్, మదన్, ఏదైనా అవ్వచ్చు. బట్ మీరు నిజంగా ఎవరు అది తెలుసుకోవాలి. ఎలాగా అది నేను చెప్తాను. అలాగే మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ కర్మ యోగంని ఎలా నేర్చుకోవచ్చు, మనం ప్రతి ఒక్క కర్మం నుంచి ఎలాగ డిటాచ్ అవ్వచ్చు అవి కూడా నేర్పిస్తాను. అలాగే మన ధర్మం ఏంటి, మన కర్మం ఏంటి అది కూడా నేర్పిస్తాను. అలాగే మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే దానికి కూడా రిప్లై ఇస్తాను. సో ఈ జర్నీలో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నేను ఇచ్చే గిఫ్ట్స్ ఏంటి? గిఫ్ట్ నెంబర్ 1 PDF నోట్స్, నేను PDF నోట్స్ తయారు చేసి ఇస్తాను. అలాగే గిఫ్ట్ నెంబర్ 2 నేను 7 days క్లాసెస్ని రికార్డింగ్ చేసి మీకు పర్సనల్గా పంపిస్తాను కూడా. అలాగే మీకు భగవద్గీత బుక్ ఒక లెటర్ ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది 101% గ్యారంటీ లేదు, బట్ 100% ట్రై చేస్తాను. మీలో ప్రతి ఒక్కరికి నేనే పర్సనల్గా భగవద్గీత పంపించడానికి. ఆబ్వియస్లీ అది 101% ట్రై చేస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. మన దగ్గర ఒకే 1 minute ఉంది కాబట్టి నేను వేరంగా కంప్లీట్ చేస్తున్నాను. అలాగే ఈ 7 days లో భగవద్గీతని మీ లైఫ్ని మీరు ఎలా మార్చొచ్చో అది కూడా నేర్పిస్తాను. ఓకే, సో దీని తర్వాత నేను చూపించాల్సింది ఒకే ఒక స్లైడ్, అది కృష్ణుడిది ఇంకా అర్జునుడిది. మీ లైఫ్లో మీరు మీ లైఫ్లో మీరు అర్జునుడు అవ్వడానికి రెడీగా ఉంటే కృష్ణుడిని మీ లైఫ్లో వెల్కమ్ చేయడానికి సిద్ధపడండి. ఓకే, ఆబ్వియస్లీ మీరు కానీ కృష్ణుడిని వెల్కమ్ చేస్తే ఆబ్వియస్లీ మీరు అర్జునుడిలాగా మారుతారు, మీ లైఫే మారిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ 1 minute కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మణికంఠ గారు K అని రాశారు. K for కృష్ణ, K for కర్మ, K for కరణ్ అంటే నా పేరు. హరే కృష్ణ. నేను వెంటనే ఇప్పుడు లైవ్ వస్తాను. ఓకే, నేను వెంటనే లైవ్ వస్తాను. అలాగే మీకు ప్రతి ఒక్క క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత ఫీజు ఎలా తీసుకుంటాం ఏంటి